హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముప్పడి వ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి మనం పాతకాలం అంటే మన తాతలు ముత్తాతలు వాళ్ళ ఆరోగ్య సీక్రెట్ అనమాట. అంటే వాళ్ళ ఫుడ్కి సంబంధించింది, వాళ్ళంత స్టాండర్డ్గా ఉండడానికి కానీ అన్ని సంవత్సరాలు బతకడానికి కానీ ఒక బెస్ట్ ఫుడ్ ఐటమ్ ఉందన్నమాట. అది చాలామందికి తెలియదు. బయట దేశాలు అంటే యూఎస్ యూకేలో అవి ప్రోబయోటిక్స్ అని చెప్పేసి కొనుక్కుంటున్నారనమాట వాళ్ళు. అదేదో కాదు, సద్దనం అంటారు మన తెలుగులో. అది పాతకాలం మన తాతలు ముత్తాతలు మన ఫాదర్ వాళ్ళు కూడా చాలా మంది తింటుండే, అందు గురించి వాళ్ళు అంత హెల్తీగా స్టాండర్డ్గా ఉన్నారు. అది ఎలా తయారు చేసుకుందామో ఒక లుక్ వేసుకుందాం. గైస్, మనము కావాల్సిన పదార్థాలు రైస్ అనమాట. మనం మార్నింగ్ వండేసి ఈవినింగ్ తీసుకోవాలి. ఇమీడియట్లీ మనం వేడివేడి అన్నంతో చేయకూడదు అనమాట. దాన్ని మనం సద్దన్నం అన్నారు. ఇది మార్నింగ్ మేక్ చేసుకున్న రైస్ అనమాట. అండ్ దీంతో పాటు మనకు పెరుగు అనమాట ఇది. అండ్ మనము కాచి చల్లారబెట్టుకున్న పాలు, అంటే మనకు గోరువెచ్చగా ఉండాలి మరి. అండ్ ఇది వచ్చేసి గంజి, మనం అన్నం వండేటప్పుడు ఉడకపోసే గంజి. మెయిన్ ప్రోటీన్ వచ్చేసి ఇదే అనమాట. మనకి గంజిలో చాలా పోషకాలు ఉంటాయి అన్నమాట, పోషకాలు. ఓకే, దీంతో పాటు మనకు ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి అనమాట. అండ్ ఉల్లిగడ్డ వచ్చేసి మీరు మరీ సన్నగా తరగాల్సిన అవసరం లేదు. ఇలా మనకు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే ఒక్క ఉల్లిగడ్డ వచ్చేసి 3 లేదా 4 ముక్కల్లాగా చేసుకోవాలన్నమాట. అండ్ లాస్ట్ ఐటమ్ వచ్చేసి కొత్తిమీర. ఈ కొత్తిమీర అనేది కొంతమంది తీసుకోరు, కొంతమంది తీసుకోరు. డెఫినెట్గా మనకు దీంట్లో గార్నిష్గా బాగుంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఈ రైస్లో మనము వేడిగా అంటే వేడి చేసి చల్లార్చుకున్న పాలన్నమాట, గోరువెచ్చగా. ఇది ఒక హాఫ్ గ్లాస్, టీ గ్లాస్ ఉంటుంది కదా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గంజి అనమాట. ఇది గంజి వచ్చేసి మనకు నచ్చినంత తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, దాని తర్వాత ఐటమ్ వచ్చేసి మెయిన్ పెరుగు అనమాట. తగినంత తీసుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. పెరుగు మనకు సలవనే కాబట్టి. ఓకే, మనం ఇలా చక్కగా కలిపేసుకున్నాం కదా. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఏదైతే మనకి ప్లేట్ ఉందో, ఈ ప్లేటు మీరు ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టమాకండి. ఎందుకంటే పెరుగు అనేది తోడు కాదనమాట. దీంట్లో మీ కిచెన్లో కానీ లేకుంటే ఎక్కడైనా సరే మూత పెట్టేసి పక్కకు పెట్టేసి మీరు ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే టిఫిన్ చేస్తారు కదా, ఇది వచ్చేసి మనకు చాలా బెటర్ ఫుడ్ అనమాట. ఈ దిక్కుమాలిన పూరీలు బోండాలు ఆయిల్ ఫుడ్ తినేసి చాలామంది ఇప్పుడు చిన్నపిల్లల నుండి అంటే టీనేజ్ వాళ్ళ నుండి హార్ట్ అటాక్స్ వచ్చేసి పోతున్నారు. అది మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఆయిల్ ఫుడ్ తినడం అనమాట. ఇలాంటి టిఫిన్ మీరు డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. జస్ట్ 3 monthsలో మీ హెల్త్ అనేది ఎలా ఉంటుందో మీరు ఒకసారి చెక్ చేసుకోండి అనమాట. చాలా అంటే చాలా బెస్ట్ ఫుడ్. మన స్వదేశంలో ఏంటంటే ఉండి కూడా తినలేక రోగాలు తెచ్చుకుంటున్నాము. ఓకే గైస్, ఇదే అనమాట ఇవాల్టి ఐటమ్. ఇది వచ్చేసి చాలా హెల్తీ ఫుడ్ అనమాట. డెఫినెట్గా మర్చిపోకండి, మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి మీరు మీ పిల్లలు కానీ. అండ్ దీంతో పాటు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, అప్పటి వరకు థ్యాంక్ యూ.